హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు 20102 సికింద్రాబాద్ జంక్షన్ నుంచి నాగ్పూర్ వరకు ట్రావెల్ చేసే వందే భారత్ ఎక్స్ప్రెస్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఇక్కడ మనం చూస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ వారానికి కేవలం 6 రోజులు మాత్రమే రన్ అవుతుంది. ట్యూస్డే, మంగళవారం అయితే రన్ అవ్వదు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు సికింద్రాబాద్లో మధ్యాహ్నం 1 o'clockకి స్టార్ట్ అయ్యి మహారాష్ట్రలోని నాగ్పూర్కి రాత్రి 8:20 చేరుకుంటుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఏసీ చైర్ కార్ సీట్స్ సీసీ మరియు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఈసీ సీట్స్ అయితే ఉంటాయి. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో చైర్ కార్ సీసీ సీట్స్ మరియు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఈసీ సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ 2 రకాల సీట్లలో సీసీ సీట్స్ కంటే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ సీట్స్ యొక్క ధర అధికంగా ఉంది. సీసీ సీట్స్ యొక్క ధర 1,500 రూపాయలు ఉంటే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ సీట్స్ 2,785 రూపీస్ అయితే ఉంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ జంక్షన్లో స్టార్ట్ అయ్యి కాజీపేట జంక్షన్, రామగుండం, బల్హర్ష, చంద్రపూర్, సేవగ్రం రైల్వే స్టేషన్లో హాల్ట్ అవుతూ డెస్టినేషన్ రైల్వే స్టేషన్ నాగ్పూర్ని అయితే చేరుకుంటుంది. ఎంతో ఆర్భాటంగా స్టార్ట్ చేసినప్పటికీ ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ యొక్క ఆక్యుపెన్సీ రేట్ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే రైల్వే స్టేషన్ హాల్ట్లు చాలా తక్కువగా ఇచ్చారు. రామగుండం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచిర్యాలలో మరియు సిర్పూర్ కాగజ్ నగర్లో మరియు బెల్లంపల్లిలో కూడా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్కి హాల్ట్ ఇవ్వాలని మన తెలంగాణ స్టేట్ ప్రజలైతే కోరుకుంటున్నారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆగే రామగుండంలో అయితే సింగరేణి కాలరీస్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, నేషనల్ ఫెర్టిలైజర్స్, బిర్లా సిమెంట్ ఫ్యాక్టరీ, టీజీ జెన్కో వంటి ఉపాధి కల్పించే ఎన్నో గొప్ప గొప్ప ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి. చాలామంది ఎంప్లాయీస్ ఈ రామగుండంకి ట్రావెల్ చేస్తారు. సికింద్రాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్ వరకు ట్రావెల్ చేయడానికి ఇతర ఎక్స్ప్రెస్ వివరాలు చూస్తే 12723 తెలంగాణ ఎక్స్ప్రెస్, 22691 రాజధాని ఎక్స్ప్రెస్, 22705 జెట్ హంసఫర్, 12437 రాజధాని ఎక్స్ప్రెస్, 07007 12707 సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ మొదలైన ఎక్స్ప్రెస్లు అయితే ఉన్నాయి. కాకపోతే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ చాలా స్పీడ్గా ట్రావెల్ చేసి మన అనుకున్న టైంకి చేరుస్తుంది కాబట్టి ప్రయాణికులు దీనిపై ఆసక్తి అయితే చూపిస్తారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేసే రైల్వే స్టేషన్ హాల్టుల సంఖ్య పెంచితే మన తెలంగాణ స్టేట్ ప్రజలు ఎక్కువ ఈ వందే భారత్నే ఎక్కడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ యొక్క యావరేజ్ స్పీడ్ 78 km/h అయితే మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 130 km/h. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఫెసిలిటీస్ చూస్తే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆన్బోర్డ్ వైఫై, సీట్ పాకెట్స్, ఆటోమేటిక్ డోర్స్ లాకింగ్ సిస్టమ్, సీసీటీవీ, ప్రతి కోచ్లో అయితే సీసీటీవీ ఉంటుంది. ప్రతి కోచ్లో 4 ఎమర్జెన్సీ డోర్స్ అయితే ఉంటాయి. ప్రతి సీట్కి మొబైల్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంటుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఇచ్చే ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రతి కోచ్లో ఉన్న డిస్ప్లే బోర్డులో అయితే మనం ట్రావెల్ చేస్తున్న డేట్, అప్పుడు టైము, మనం ప్రజెంట్ ఏ స్టేషన్లో ఉన్నాము, నెక్స్ట్ స్టేషన్ మనకి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ వివరాలన్నీ చాలా క్లియర్గా డిస్ప్లే చేయబడుతూ ఉంటాయి. ఈ 20102 ఆరెంజ్ కలర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ 575 కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల 20 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో మనకిచ్చే ఫుడ్ కాస్ట్ టికెట్ ప్రైస్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అయితే ఒక 500 ml వాటర్ బాటిల్ అయితే ఫ్రీగా ఇస్తారు. మనం కావాలనుకుంటే
ఇంకొక 500 ml వాటర్ బాటిల్ అయితే డిమాండ్ చేసి తీసుకోవచ్చు. స్పీడ్ మరియు లగ్జరీల కలయిక ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.